ఇప్పుడు సినిమా హీరోల రెమ్యునరేషన్ గురించి మనకు తెలిసిందే కదా, కోట్లల్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళ హార్ట్ బ్రేక్ అయ్యే ఒక షాకింగ్ న్యూస్ చెప్తారు. ఏంటంటే ఇప్పటి నుంచి సినిమాలకు మార్కెట్ వాల్యూకి మించి పారితోషకాలు ఉన్నాయి. 25 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, ఇట్లా కోట్లల్లో తీసుకున్న రెమ్యునరేషన్లు ఇప్పటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే థియేట్రికల్ రైట్స్ ఇంకా క్లోజ్ అవుతలేవు. ఓటీటీ నుంచి ఆశించిన అమౌంట్ రాకపోవడము, మెయిన్గా మార్కెట్ వాల్యూకి మించి వీళ్ళ కోసం ఖర్చు చేయడం వల్ల ఆ ప్రమోషన్స్ అని, ఈ ప్రమోషన్స్ అని, దానికని దీనికని లేనిపోని ఖర్చులు ఎక్కువైతున్నాయి తప్పితే ప్రొడ్యూసర్స్కి లాభాలు వస్తలేవు. కాబట్టి ఇవన్నిటిని మేనేజ్ చేయాలంటే హీరో పారితోషికం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్ని తగ్గించే ఆలోచనలు చేస్తారంట. ఆల్రెడీ దీనికి సంబంధించి మరి ప్రొడ్యూసర్స్ తక్కువ చేసిరా లేకపోతే రవితేజ తనంతట తానే తక్కువ చేసుకుంటా తెలియదు. కానీ ఇప్పుడు వరుసగా అన్ని డిజాస్టర్స్ ఉండడం వల్ల ఇప్పుడు వచ్చే సినిమా ఒకవేళ మంచి బ్లాక్ బస్టర్ అయితే తర్వాత నేను నా రెమ్యునరేషన్ పెంచుకుంటా అని రవితేజ చెప్పిండు. ఒకప్పుడు 25 కోట్లు తీసుకునే రవితేజ ఇప్పుడు 15 కోట్లకు తగ్గించుకుండంట ఆయన రెమ్యునరేషన్. మరి ఇవన్నీ బేస్ చేసుకొని తగ్గించకుండా, లేకపోతే తనని తాను మళ్ళీ పుషప్ చేసుకున్న తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్కి హెల్ప్ అవ్వడానికి ఈ డెసిజన్ తీసుకున్నా అని చెప్పి రవితేజ అంటున్న మాట. మొత్తం మీద ఇప్పటి నుంచి హీరోలకు ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.